సో మార్చ్ 2024 28న ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో సుమారుగా 968 పోస్టులు రిలీజ్ చేశారు. అది ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్ ముగ్గురికి అప్లికేబుల్. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి 28 మార్చ్ 2024 నుంచి 18 ఏప్రిల్ 2024 వరకు ఎలిజిబిలిటీ ఉంది. సో వేరాజ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 18th, సో నైట్ 11 o'clock వరకు ఉంటుంది. వేరాజ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేటప్పటికి 19th ఏప్రిల్ వరకు ఉంది. అగైన్ ఏమైనా అప్లికేషన్ కరెక్షన్స్ అయితే కనుక 22nd ఏప్రిల్ నుంచి 23rd ఏప్రిల్ 2 days వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేటప్పటికి June 4th ఆర్ June 6th ఈ మధ్యలో 2024 ఈ మధ్యలో ఉండొచ్చు. సో పేపర్ 2 వచ్చేటప్పటికి ఆఫ్టర్ పేపర్ 1 తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారట. సో ఈ పోస్టులన్నీ కూడా కొన్ని పోస్టులు వచ్చేటప్పటికి పర్టికులర్లీ బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి డిగ్రీ ఆర్ బీటెక్ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఉండాలి. దాంతోపాటుగా ఒకవేళ అది లేకపోతే కనుక 3 years డిప్లొమా విత్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఏదర్ బీటెక్ కానీ డిగ్రీ అన్నా ఉండాలి. లేదు అని అనుకుంటే కనుక డైరెక్ట్గా 3 years డిప్లొమాతో పాటుగా ఇన్ అడిషనల్గా ఏముండాలి అని అంటే కనుక 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పాడు. కొన్ని పోస్టులకు మాత్రమే అలా ఉన్నాయి. రిమైనింగ్ పోస్టులు అన్నిటికీ కూడా 3 years డిప్లొమా సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అగైన్ ఆల్ పోస్టులు అన్నిటికీ కూడా అప్ టు 30 years వరకు ఎలిజిబిలిటీ ఇచ్చాడు, ఎక్సెప్ట్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. వేరేజ్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి అప్ టు 32 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వేరేజ్ రిమైనింగ్ అన్నిటికీ కూడా అప్ టు 30 years వరకు ఎలిజిబిలిటీ ఉంది. ఇక మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జేఈ సివిల్ కానీ జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కానీ సీరియల్ నెంబర్ 1 and 2లో ఓన్లీ మేల్ మాత్రమే అప్లికేబుల్. అవే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్ అప్లికేబుల్. ఇది ఒకటి చూసి జాగ్రత్తగా అప్లై చేయండి. ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సో అవే ఫాలో అయ్యాడు. లైక్ పర్టికులర్లీ ఏజ్ వచ్చేటప్పటికి ఎలా ఉండాలి అని అంటే సో 30 years ఎలిజిబిలిటీ ఇచ్చినటువంటివన్నీ కూడా 2 August 1994 నుంచి 1/8/2006 మధ్యలో పుట్టుండాలి అనేది ఒకటి. అగైన్ 32 years కలవలకు వచ్చేటప్పటికి సేమ్ ఏజే రాశాడు, కాకపోతే 94కి బదులుగా 92 రాశాడు. సో రిమైనింగ్ అంతా సేమ్. వేరేజ్ రిలాక్సేషన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పటికి 5 years అని, ఓబీసీ వచ్చేటప్పటికి 3 years అని, సో పీడబ్ల్యూడీ వచ్చేటప్పటికి 10 years వరకు ఉంది. సో పీడబ్ల్యూడీలో పర్టికులర్లీ ఈడబ్ల్యూఎస్ కానీ అన్రిజర్వ్డ్ కానీ అయితే 10 years అని, వేరేజ్ ఓబీసీ అయితే కనుక 13 years అని, పీడబ్ల్యూడీలో అగైన్ ఎస్సీ ఎస్టీ అయితే కనుక 15 years వరకు అని. అగైన్ ఈ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రిలాక్సేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే అక్కడ కూడా ఫాలో అవుతున్నారు. ఈ పోస్ట్ వచ్చేటప్పటికి లెవెల్ 6లోకి వస్తుంది. వేరేజ్ గ్రేడ్ పే వచ్చేటప్పటికి 35,400 నుంచి 1,12,400 మధ్యలో ఉంటుంది. యాజ్ పర్ 7th పే కమిషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే ఉంటాయి రిమైనింగ్ అంతా కూడా. సో ఎలా అప్లై చేయాలి అని అంటే కనుక ssc.gov.inలోకి వెళ్ళాలి. యాజ్ పర్ రొటీన్గా మనం అప్లికేషన్స్ ఎలా అయితే అప్లై చేస్తున్నాం త్రూ OTR బేస్డ్, సో అలానే అప్లై చేయాలి. ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం 100 rupees పర్ ఈచ్ అప్లికేషన్, పర్టికులర్లీ ఈచ్ వన్ 100 rupees ఉంది. వేరేజ్ ఉమెన్ కానీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ సో పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫీజు అనేది కంప్లీట్లీ 0. సో ఫీజు పేమెంట్స్ వచ్చేటప్పటికి వయా మనం యూపీఐ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, వీసా కార్డ్, మాస్టర్ కార్డ్, రూపే కార్డ్, డెబిట్ కార్డ్ వీటిలన్నిటిలోనూ కూడా ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాడు. ఫీ ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ నాట్ రిఫండబుల్ అనేది మెన్షన్ చేశారు.
ఆఫ్టర్ అప్లికేషన్ సబ్మిషన్ తర్వాత అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక 22 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ మధ్యలో మనం 2 డేస్ మనం కరెక్షన్ కోసం చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం ఆర్ ఫస్ట్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక అప్లికేషన్లో 200 పే చేయాలి. ఒకవేళ అదే అప్లికేషన్లో సెకండ్ టైం కూడా కరెక్షన్స్ ఉంటే కనుక 500 పే చేయాల్సి వస్తుంది. సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేటప్పటికి సెంట్రల్ రీజన్ అని, ఈస్టర్న్ రీజన్ అని, సో కర్ణాటక కేరళ రీజన్ అని, ఎగైన్ మనకైతే కనుక సదరన్ రీజన్ అని, సో ఎగైన్ వీళ్ళందరికీ నార్థన్ రీజను, నార్త్ వెస్టర్న్ రీజను ఇలా ఉన్నాయి. సదరన్ రీజన్లో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిటిలోనూ కూడా నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి. లైక్ విశాఖపట్నం ఉంది, కాకినాడ ఉంది, సో నెల్లూరు ఉంది, తిరుపతి ఉంది, సో విజయనగరం ఉంది. సో వీటిలన్నిటిలోనూ కూడా సెంటర్స్ ఉన్నాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో వేరేజ్ పేపర్ 1 వచ్చేటప్పటికి కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పర్టికులర్లీ రీజనింగ్ వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అగైన్ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అగైన్ మనం ఏదైతే ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నామో, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్, సివిల్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ట్రేడ్ ఆర్ ఆ బ్రాంచ్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ వరకు ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఎవరైతే స్క్రైబ్ యూజ్ చేస్తూ ఉంటారో, సో సపోర్టింగ్ కోసం వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా 40 minutes అనేది ఉంటుంది. వేరేజ్ CBT 2 వచ్చేటప్పటికి, పర్టికులర్లీ పేపర్ 2 వచ్చేటప్పటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది కూడా కంప్లీట్లీ ఓన్లీ బ్రాంచ్ ఏదైతే థియరీ ఉంటుందో బ్రాంచ్ రిలేటెడ్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి 2 hours డ్యూరేషన్, సేమ్ పేపర్ 1 లానే సేమ్ డ్యూరేషన్ ఉంది. సో పేపర్ 1కి వచ్చేటప్పటికి 1/4 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. వేరేజ్ పేపర్ 2కి వచ్చేటప్పటికి 1 mark నెగిటివ్ మార్కింగ్ ఉంది పేపర్ 2కి వచ్చేటప్పటికి. సో వీడిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో అరౌండ్ 91 pages PDF ఉంది. ఇందులో జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి, లైట్గా టాపిక్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. టెక్నికల్ టాపిక్స్ ఏముంటాయి, పేపర్ 1 టాపిక్స్ ఏముంటాయి, పేపర్ 2 టాపిక్స్ ఏముంటాయి అని కూడా ఇండివిజువల్గా మెన్షన్ చేశాడు. ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో లేదా ssc.gov.inలో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి 3 to 7 days బిఫోర్ మాత్రమే మెన్షన్ చేస్తాడు ప్లేసెస్. సో అప్పుడు మాత్రమే డౌన్లోడ్ అవుతాయని చెప్తున్నాడు. ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఇందులో ఏదైనా తీసుకెళ్ళొచ్చు అనేది చెప్తున్నాడు. పోస్ట్ ప్రిఫరెన్సెస్ మనం ఆన్లైన్లో ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తామో అలానే అగైన్ పోస్టింగ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవి చేంజెస్ చేయడం అనేది అవ్వదు అని చెప్తున్నాడు. సో మినిమం పేపర్ 1 అండ్ పేపర్ 2లో యూఆర్ వచ్చేటప్పటికి 30% అనేది మినిమం స్కోరింగ్ ఉండాలి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 25% స్కోరింగ్ ఉండాలి. రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేటప్పటికి 20% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉండాలి. ఒకే మార్క్స్ కనుక ఇద్దరికి వస్తే కనుక అలాంటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అందులో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చెప్తున్నాడు. అందులో కూడా ఈక్వల్గా ఉంటే కనుక ఆల్ఫాబెట్ సిరీస్, నేమ్లో ఆల్ఫాబెట్ సిరీస్ని బేస్ చేసుకొని ఇస్తారట. అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ ఆర్ SSC సర్టిఫికేట్ ఎలా ఉందో అలానే ఉండాలి. ఎవరైనా కనుక పర్టికులర్లీ 2 different అప్లికేషన్స్ అప్లై చేస్తూ 2 IDస్ని యూజ్ చేస్తూ 2 different డేటాని ఇస్తూ కనుక అలాంటివి ఏవైనా నోటిఫై చేస్తే కనుక కంప్లీట్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ఒకసారి అప్లై చేయాలి, ఒక వేలోనే అప్లై చేయాలి, కరెక్ట్గా చూసుకోవాలి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ కరెక్షన్కి టైం ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని మనం మళ్ళీ కరెక్షన్స్ చేసుకోవాలి తప్ప రెండో అప్లికేషన్ అనేది అప్లై చేయకూడదు. ఈ నోటిఫికేషన్లో మేజర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి. సో ఐ స్టడీ సెంటర్లో 365 days డిప్లొమా ప్లస్ లెవెల్లో అంటే SSC JEE అండ్ RRB JEE లెవెల్లో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి త్రూ అవుట్ 365 days టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ క్లబ్డ్గా కంప్లీట్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ బిఫోర్ మాకు ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి ఇన్స్టిట్యూట్ కోసం. సో ఆ తర్వాత అక్కడంతా పాజిటివ్గా ఉంది అని అనుకుంటే కనుక అప్పుడు ఇన్స్టిట్యూట్కి రండి. సో ఇన్స్టిట్యూట్లో కూడా 2 or 3 days వరకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. వన్స్ మీకు అంతా కంఫర్టబుల్గా ఉన్నాము అని అనుకుంటే మాత్రమే నెక్స్ట్ అప్లికేషన్